అందరికీ నమస్కారం. గీత సూత్రాలు రెండవ శీర్షికకు స్వాగతం. కర్మ యోగం గురించి దీనిలో మనం డిస్కస్ చేద్దాం. 700 శ్లోకాలు ఉన్నటువంటి భగవద్గీతలో మోస్ట్ పాపులర్ శ్లోకం ఏంటంటే, అందరూ తెలిసిన శ్లోకం ఏంటంటే, కర్మణ్యేవాధికారస్తే. దీనికి సంబంధించి మనం ఇవాళ డిస్కస్ చేద్దాం. మొదటిగా కర్మయోగం అంటే ఏంటి? రెండవది కర్మణ్యేవాధికారస్తే. ఈ శ్లోకంలో భగవానుడు కర్మయోగానికి సంబంధించినటువంటి చెప్పినటువంటి 4 రూల్స్ ఏంటి? అదేవిధంగా కర్మయోగానికి సంబంధించిన లివింగ్ ఎగ్జాంపుల్ మన శంకర వరప్రసాద్ గారి సినిమా నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి గారి గురించి, ఒక కర్మ యోగిగా ఆయన గురించి మనం మాట్లాడుకుందాం 3 పార్ట్స్గా. మొదటిగా కర్మయోగం అంటే ఏంటి? కర్మయోగానికి సంబంధించి చాలామంది చాలా రకాలుగా చెప్పినటువంటి నేను చాలా సింప్లిఫై చేస్తాను. కర్మయోగం అనగానే 3 పాయింట్లు ఉంటాయి. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే సమబుద్ధి, ఈక్వానిమిటీ అంటాం. ఏదైనా పనిని మనం మొదలు పెడుతున్నప్పుడు సమబుద్ధితో దాన్ని మొదలుపెట్టాలి. అనవసరమైనటువంటి లిమిటేషన్స్, ఎక్సైట్మెంట్స్, డౌట్స్, ఫియర్స్, అజంప్షన్స్ ఇవేమీ ఏమీ ఉండకూడదు. బ్యాలెన్స్డ్ స్టేట్ ఆఫ్ మైండ్తో పనిని మొదలు పెట్టాలి. అదేవిధంగా పనిని ముందుకు కొనసాగిస్తూ ఉండాలి. ఇది మొట్టమొదటి విషయం. ఓకే, సమబుద్ధి, ఈక్వానిమిటీ అంటారు ఇంగ్లీష్లో. రెండో పాయింట్ ఈశ్వరార్పణ బుద్ధి. పని చేస్తున్నంతసేపు మనం ఈ పనిని ఈశ్వరుడి యొక్క ప్రీతి కోసం చేస్తున్నాము అనేటటువంటి భావనను కలిగి ఉండి మనం పనిచేయాలి. దాన్నే ఈశ్వరార్పణ బుద్ధి అంటాం. ఇంగ్లీష్లో చెప్పాలంటే వర్క్ ఈజ్ వర్షిప్ అంటాం. అంటే ఆ పనికి పవిత్రతను ఆపాదించాలి. అది వంట చేసే పని అయి ఉండొచ్చు, ఇంట్లో పెద్దవాళ్ళకి సేవ చేసే పని అయి ఉండొచ్చు, పిల్లల్ని ఆడించేటటువంటి పని అయి ఉండొచ్చు. ఏ పని చేసినప్పటికీ ఆ పనిని మనం పవిత్రతను జోడించి చేయాలి. అంటే నీ యొక్క మనసుని, బుద్ధిని అక్కడ లగ్నం చేసి చేయాలి. చేయటం వలన నీకు ఆనందంగా ఉంటుంది, పని యొక్క ఫలితం కూడా సరిగ్గా వస్తుంది. అంటే మనసును లగ్నం చేయటం అనేది ఇక్కడ ఈశ్వరార్పణ బుద్ధిలో చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్టు. అంటే ఈశ్వరుడికి అభిషేకం చేసినట్టుగా మనం ఏదైనా పని మొదలెడితే అలా చేయాలి. అంటే ఈశ్వరుడికి అభిషేకం అనగానే గుర్తొచ్చింది. ఈశ్వరుడు అభిషేకం చేయడం అంటే ఏంటి? ఈశ్వరుడికి అభిషేకం చేయడం అనేది మన మనసుని, బుద్ధిని క్లెన్సింగ్ చేసుకోవడం లాంటిది. ఉదాహరణకు చెప్పాలంటే ఒక మొక్క ఉంది. మొక్కకు పిందెలు, ఆకులు, ఫ్రూట్స్, ఫ్లవర్స్ ఇవన్నీ వస్తాయి. కానీ నీళ్లు పోయాలంటే అక్కడ పోయాం. ఎక్కడ పోస్తాం? రూట్స్ దగ్గర పోస్తాం. ఎందుకు? రూట్స్ దగ్గర నీళ్లు పోస్తే చాలు, ఆటోమేటిక్గా మనకు చెట్టు బాగా ఉంటుందన్న విషయం మనకు బయాలజికల్గా మనకు తెలుసు. అదేవిధంగా మనిషి కూడా చేయబోయే యాక్షన్స్ అన్నీ కూడా అతని యొక్క మనసు, బుద్ధిని బట్టి ఉంటాయి. కాబట్టి ఈశ్వరుడికి అభిషేకం చేసే ప్రాసెస్ అంటే ఏంటి? మన మనసుని, బుద్ధిని క్లెన్సింగ్ చేసుకోవటం. కాబట్టి ఈశ్వరార్పణ బుద్ధితో పనిచేయటం అంటే ఏంటంటే, నీ మనసు డిస్ట్రాక్షన్స్ లేకుండా, లేదా పని అవుతుందో లేదో అన్న అవసరమైనటువంటి ఆందోళన చెందకుండా పనికి పవిత్రతను జోడించి చేయటం. దీనివలన నీ యొక్క ఇంటెలిజెంట్ బుద్ధితో పని చేస్తావు, దానివల్ల ఎక్స్పర్టైజ్ పెరుగుతుంది. అదేవిధంగా మనసు డిస్ట్రాక్షన్స్కి లోనవ్వకుండా ఉంటుంది. ఓకే, ఈ పని అనవసరంగా చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నాను, లేకపోతే రిజల్ట్ వస్తుందా లేదు, అనవసరంగా ఎఫర్ట్ అంతా వేస్ట్, ఇట్లా అనవసరమైన ఆలోచన వస్తుంది. కాబట్టి ఏదైనా పని చేస్తున్నప్పుడు పని చేస్తున్నంతసేపు ఈశ్వరార్పణ భావనతోనే, ఈశ్వరార్పణ బుద్ధితోనే చేయాలి. మళ్ళీ చెప్తున్నాను, పని మొదలెట్టేటప్పుడు సమబుద్ధిని కలిగి ఉండటం నెంబర్ 1 పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసరికి పని చేస్తున్నంతసేపు ఈశ్వరార్పణ బుద్ధితో పని చేయాలి. ఇక మూడవ విషయం ఏంటంటే ప్రసాద బుద్ధి. ప్రసాద బుద్ధి అంటే ఏమన్నా రిజల్ట్ రాని దాన్ని దేవుడిచ్చిన ప్రసాదంలా మనం భావించాలి. ఉదాహరణకి మనం టెంపుల్కి వెళ్తున్నాము. టెంపుల్కి వెళ్తుంటే యాపిల్లో బనానా తీసుకెళ్తాము, దేవుడికి అర్పిస్తాం. దేవుడికి అర్పించిన తర్వాత అది దాన్ని బనానా అని కానీ యాపిల్ అని అనగా ప్రసాదం అంటాం అంతే. అది రిజల్ట్ సక్సెస్ కానీ, ఫెయిల్యూర్ కానీ, ఏదైనా సరే, ఏవి రాని ఇచ్చినది ప్రసాద బుద్ధితో మనం స్వీకరించాలి. ఈ మూడింటిని కలిపి మనం కర్మయోగం అంటాం. ఓకే, ఒకసారిగా చెప్పాలంటే సమబుద్ధితో పనిని మొదలు పెట్టడం, ఈశ్వరార్పణ బుద్ధితో పనిని చేయటం, ఫలితం ఏది వచ్చినా కానీ ప్రసాద బుద్ధితో స్వీకరించటం. దీన్ని మనం కర్మయోగం అని అంటాము. ఇప్పుడు మనం రెండో పార్టు శ్లోకాన్ని చదివి, శ్లోకంలో భగవంతుడు చెప్పినటువంటి 4 రూల్స్ని అర్థం చేసుకుందాం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూహు మాతే సంగోస్తో కర్మణి. అంటే కర్మణ్యేవాధికారస్తే అంటే యు హ్యావ్, ఇది రూల్ నెంబర్ 1, యు హ్యావ్ రైట్ టు డూ ద వర్క్. నువ్వు ఈ పని చేయాలా, వేరే పని చేయాలనేటువంటి ఛాయిస్ నీకు ఉన్నది. దాని మీద మాత్రమే నీకు అధికారం ఉన్నది. నువ్వు ఏ పని అయితే బాగా ఇష్టపడి ప్రేమించి చేస్తావో ఆ పని చేసే అధికారం మాత్రమే ఉన్నది నీకు. కాబట్టి ఫస్ట్ రూలు, యు హ్యావ్ చాయిస్ ఆఫ్ వర్క్. నువ్వు ఏదైతే చేయాలనుకున్నావో ఆ పని చేసే అధికారం నీకు ఉన్నది. సెకండ్ పాయింట్, యు హ్యావ్ నో రైట్ ఆన్ రిజల్ట్. ఫలితం మీద నీకు అధికారం లేదు. దీన్నే చాలామంది సరిగా అర్థం చేసుకోరు. అంటే ఏంటి? నేను కార్పొరేట్ ఎంప్లాయీ, నేను ఇంత కష్టపడి పనిచేస్తున్నాను, నాకు ప్రమోషన్ ఇవ్వరా?
నేను ప్రమోషన్ ఎక్స్పెక్ట్ చేయకూడదా? అదేమన్నా నేరమా? తప్ప? దానికోసం కదా నేను ఇంత కష్టపడి పనిచేస్తుంది. అలాగే ఒక ప్లేయరు, నేను మ్యాచ్ ఆడేది గెలవడం కోసం ఆడతాను కానీ ఊరికే సరదాగా ఆడుతున్నానా అంటాడు. అలానే కొంతమంది ఒక వర్క్ మ్యాన్ దగ్గరికి వెళ్తే, అంటే ఏంటి, ఫలితం ఆశించొద్దు అంటే ఎక్స్‌ప్లాయిటేషన్ ఎంకరేజ్ చేయాలా? వాడు ఎంత ఇస్తే అంత తీసుకోవాలా? ఇట్లా. కానీ భగవానుడు చెప్పిన దాన్ని మనం ఇక్కడ చాలా క్లియర్‌గా అర్థం చేసుకోండి. పని చేస్తున్నంత సేపు వాట్ ఇఫ్ ఐ ఫెయిల్? అమ్మో! ఓడిపోతే ఏమవుతుంది? అలాగే పని జరగకపోతే ఏమవుతుంది? ఇటువంటి టెన్షన్స్‌ని నువ్వు పెట్టుకోవద్దు అన్నారు. అంటే సైకలాజికల్ ఫీ ఫ్రీడమ్‌తో నువ్వు చక్కగా పని చెయ్యి. అదేవిధంగా పని చేస్తున్నప్పుడు ఎకనామిక్ ఫూలిష్‌గా నేనేం పని చేయమని చెప్పట్లేదు ఆయన. రిజల్ట్ ఓరియెంటెడ్‌గా పని చేయొద్దు అని ఏం చెప్పట్లేదు. పని చేస్తున్నంత సేపు డిస్ట్రాక్షన్ లేకుండా ఉండాలంటే నీ మనసు, బుద్ధి ఒకచోట లగ్నమై ఉండాలి. అలా చేస్తున్నప్పుడు జాయ్ ఆఫ్ వర్కింగ్ నీకు ఉంటుంది. అలా చేస్తున్నప్పుడు నీకు ఎక్స్‌పర్టైజ్ బిల్డింగ్ అవుతుంది. సో, ఫోకస్ ఆన్ ద వర్క్. ఫోకస్ ఆన్ ద వర్క్ చేస్తున్నప్పుడు యూ బిల్డ్ యువర్ ఎక్స్‌పర్టైజ్ ఇన్ డూయింగ్ దట్ వర్క్. ఆ వర్క్ స్పెసిఫిక్ పీస్ ఆఫ్ వర్క్‌ని నీకన్నా బాగా ప్రపంచంలో ఎవడు చేయలేడేమో అన్నంత బాగా చేయడానికి ప్రయత్నం చెయ్యి. ఆటోమేటిక్‌గా రిజల్ట్స్ అనేవి ఫాలో అవుతాయి. అది భగవానుడు చెప్తున్నారు. అంతేగాని ప్లాన్ చేయొద్దని చెప్పట్లేదు. డోంట్ ఎయిమ్ హై అని చెప్పట్లేదు. అలాగే నువ్వేమీ గ్రోత్ డిజైర్ చేయొద్దు అని ఆయన ఎక్కడా అనలేదు. వాట్ ఈజ్ ఇన్ యువర్ కంట్రోల్, వాట్ ఈజ్ అవుట్ సైడ్ యువర్ కంట్రోల్, అది క్లియర్గా అర్థం చేసుకో. వాట్ ఈజ్ ఒక కార్పొరేట్ ఎంప్లాయ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, వాట్ ఈజ్ ఇన్ హిస్ కంట్రోల్? స్కిల్ ఇతని కంట్రోల్, కమ్యూనికేషన్ ఇతని కంట్రోల్లో ఉంది, కన్సిస్టెంట్ పెర్ఫార్మెన్స్ ఇతని కంట్రోల్లో ఉంది, కొలాబరేషన్ ఇతని కంట్రోల్లో ఉంది, లీడర్షిప్ క్వాలిటీస్ ఇతని కంట్రోల్లో ఉన్నాయి. అలానే కొన్ని ఆయన కంట్రోల్లో ఉండవు. ప్రమోషన్ పాలసీ ఆయన కంట్రోల్లో ఉండకపోవచ్చు. ఆఫీస్ పాలిటిక్స్ వేరేగా ఉండుండొచ్చు. కంపెనీ ప్రాఫిట్స్ ఒక రకంగా ఉండుండొచ్చు. ఇవన్నీ నీ కంట్రోల్ లేవు. కాబట్టి నువ్వు ఎప్పుడైతే నీకు రావాల్సిన ప్రమోషన్ గురించి ఉన్నావో, నువ్వు యాంగ్జైటీగా ఫీల్ అవుతావు. ఆటోమేటిక్గా నువ్వు జాయ్ ఆఫ్ వర్కింగ్ని మిస్ అవుతావు. బర్న్అవుట్ తొందరగా అయిపోతావు. బర్న్అవుట్ అయ్యటం వల్ల నీకు ఎలాగో రావాల్సినటువంటి ఫలితం రాదు. అది చెప్తున్నారు. ఎమోషన్ ప్లస్ లాజిక్, ఈ రెండింటిని కనుక నువ్వు చక్కగా లగ్నం చేస్తే నీకు ఆటోమేటిక్గా యూ బిల్డ్ దట్ ఎక్స్పర్టైజ్. అది కర్మ చేయటం. రిజల్ట్ ఏమొస్తుందనేది పక్కన పెట్టేసేసేయి. ఎందుకంటే రావాల్సిన రిజల్ట్ న్యాచురల్గా ఒక పనికి ఏది రావాలో అది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక మ్యాచ్ గురించి మాడుతాను, నేను ఆడతాను, ఎవరైనా ఆడేది గెలవడానికి కదా అంటారు. కరెక్టే, కానీ నువ్వు వాట్ ఈస్ ఇన్ యువర్ కంట్రోల్? టెక్నిక్, నువ్వు ఒక బ్యాట్స్మెన్ అనుకోండి, టెక్నిక్ని బిల్డ్ చేయి, టైమింగ్ని ఇంప్రూవ్ చేసుకో, ఫిట్నెస్ ఇంప్రూవ్ చేసుకో, బ్యాటింగ్ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ ఇంప్రూవ్ చేసుకో. నువ్వు ఒక బౌలర్ అనుకో, లైన్ లెంగ్త్ బౌలింగ్ వేయటం బాగా ప్రిపేర్ అవ్వు. అలానే వైట్స్ అవాయిడ్ చేయడం ప్రిపేర్ అవ్వు. ఎలాంటి ఓవర్స్లో ఎలా బౌలింగ్ చేయాలనేది నిరంతరం స్ట్రాటజైజ్ చేసుకో, ప్రాక్టీస్ చేయి. సో వాట్ ఈజ్ ఇన్ యువర్ కంట్రోల్ అనే దాని మీద నువ్వు ఎప్పుడు ఫోకస్ పెట్టు. దీనివల్ల నువ్వు టెన్షన్ ఫీల్ అవ్వకుండా ఉంటావు, యాంగ్జైటీ ఫీల్ అవ్వకుండా ఉంటావు, ఏమవుతుందో అనే భయం ఫీల్ఫుల్గా లేకుండా ఉంటావు అని భగవాన్ చెప్తున్నారు. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే, మనం ఒక 100 మీటర్స్ రన్నింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నాము, నెంబర్ 1 పొజిషన్లోనే ఉన్నాము, పరిగెత్తున్నాము, స్పీడ్గా పరిగెత్తు, మిగతా వాళ్ళు ఎక్కడ ఉన్నారని పక్క తిరిగి చూసాం అనుకో, న్యాచురల్గా కాంపిటేటివ్ అడ్వాంటేజ్ పోతుంది. కాబట్టి మిగతా వాళ్ళు ఎక్కడున్నారు, ఇది ఎక్కడుంది, అది ఎక్కడుందని టెన్షన్ పడే కన్నా నువ్వు పరిగెత్తు. ఆ మెషిన్ ఏదో ఉంటుంది కదా, ఆ మెషిన్ చెప్తుంది కదా ఎవడు ఫస్ట్ వచ్చాడో, ఎవడో సెకండ్ వచ్చాడు అనేది. ఆ మెషిన్ చూసుకుంటుంది ఆ పని. కాబట్టి నీ పని నువ్వు అలానే క్రికెట్లో కూడా అంతే కదా, బాల్ చూసుకుంటూ పరిగెత్తావు అనుకో, నువ్వు రన్అట్ అవుతావు. అదే బాల్ ఎందుకు కొట్టేసావు, ఎలాగో రన్ చేయాలని డిసైడ్ చేసేసి రన్ చేసి ఆ బాల్ని చూస్తూ పరిగెత్తి అటు ఇటు అయ్యి కన్ఫ్యూజ్ అయ్యి రన్అట్ అయ్యే కన్నా. కాబట్టి ఆయన చెప్తుంది ఏంటంటే, నువ్వు ఏ పని చేస్తావో ఫస్ట్ ఏం చెప్పారు, యూ హ్యావ్ చాయిస్ టు సెలెక్ట్ యువర్ వర్క్. ఓకే, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. మా అంటే నో, నీకు ఫలం మీద నీకు అధికారం లేదు అని చెప్తున్నారు. కాబట్టి ఈ ఫలం గురించి ఎప్పుడైతే నువ్వు ఫలితం గురించి రిజల్ట్ ఓరియంటెడ్గా వెళ్ళి రిజల్టే నాకు కావాలి అనుకుని నువ్వు పనిచేస్తున్నావు, అప్పుడు ఆటోమేటిక్ టెన్షన్ పెరుగుతుంది. అందుకుని కదా మనం ఇప్పుడు కొంతమంది వారానికి 70 గంటల పని చేయి, కొంతమంది 50 గంటల పని చేయి, కొంతమంది వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనే టాపిక్ వచ్చింది. అసలు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఏంటి అంటే, వర్క్ చేస్తున్నప్పుడు లైఫ్ ఉండదా? ఇంట్లో లైఫ్ ఉండు, బయట వర్క్ ఉంటుందా? అసలు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనే పదాన్ని ఒకసారి మీరు థింక్ చేయండి. అసలు అది ఎలా ఉంది వినడానికి? వర్క్ లైఫ్ అంటే రెండు డిఫరెంట్గా, నీ లైఫ్లో పార్ట్ అది వర్క్. నువ్వు ఎప్పుడైతే నువ్వు నీ సరిపడినటువంటి ఇష్టం లేని పని చేసి, లేకపోతే కేవలం నీకు డబ్బుల కోసమో, లేకపోతే ఆ పర్టికులర్ విన్నింగ్ కోసమో నువ్వు పని చేస్తున్నావు, అప్పుడు నీకు టెన్షన్ వస్తుంది. ఎట్టకొట్ట గెలిస్తే చాలరా బాబు, ఎట్టకొట్ట డబ్బులు వస్తే చాలు, ఏ పనైనా చేస్తా అని ఎప్పుడైతే నువ్వు థింక్ చేసావో, ఆటోమేటిక్గా నువ్వు ఎమోషన్తో పనిచేస్తున్నావు. డిస్ట్రాక్షన్స్ ఆటోమేటిక్గా న్యాచురల్గా వస్తాయి. ఇది కాదేమో, నీ మీద నీకే డౌట్ వస్తుంది. సింపుల్ యాజ్ నీ మీద నీకే డౌట్ వస్తుంది. కాబట్టి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనే పదం ఇవాళ వచ్చి కన్ఫ్యూజ్ అవుతున్నారంటే దాని ప్రిమిసెస్ ఏంటి? అందరూ రిజల్ట్ గురించి ఎక్కువ వరి అవుతున్నారు, పని పక్కన పెట్టేసి. అదే కనుక నువ్వు నచ్చిన పని చేసుకుంటుంటే ఆ పనిలోనే నీకు ఆనందం దొరుకుతూ ఉంటుంది కదా. నువ్వు ఎక్కడున్నా పని చేసుకుంటూనే ఉంటావు, ఆ పని చేయడంలోనే ఆనందాన్ని ఎత్తుక్కో అని చెప్పి భగవాన్ చెప్తున్నారు. అంతేగాని రిజల్ట్ గురించి ఎక్కువ వరి అవ్వద్దు, అసలు ఆలోచించొద్దు.
అని భగవానుడికి మనకి ఇక్కడ చెప్తున్నారు. దీనివలన నువ్వు నీకు నువ్వుగానే నీ యొక్క ఎమోషన్కి నువ్వు స్లేవ్లా మారిపోతావు పని చేస్తున్నంతసేపు. దాన్ని అవాయిడ్ చేయమని చెప్తున్నారు. ఇక మూడో దానికి వచ్చేసరికి మా కర్మ ఫల హేతుర్భూహు అంటే రిజల్ట్ ఏమైనప్పటికీ యు ఆర్ నాట్ ద రీజన్. అదేంటి నేను పని చేసి కదా రిజల్ట్ వచ్చింది అని అనకండి. చాలా కలిస్తే కానీ ఒక రిజల్ట్ రాదు. ఒక స్టూడెంట్కి ఒక మార్క్స్ రాశాడంటే ఒక ర్యాంక్ వచ్చింది అన్నా లేకపోతే రాలేదన్నా క్వశ్చన్ పేపర్ టఫ్నెస్ని బట్టి ఉంటుంది, ఎగ్జామినేషన్ మూడ్ ఉంటుంది, ఆ రోజు పిల్లవాడు రాసిన ఎగ్జామినేషన్ కండిషన్స్ని బట్టి ఉంటుంది, వాడి హెల్త్ని బట్టి ఉంటుంది, మల్టిపుల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి కదా. కాబట్టి వాడు ఏం చేయాలి? సింపుల్గా కాన్సెప్ట్స్ బాగా అర్థమైనాయా, బాగా ప్రాక్టీస్ చేసామా, బాగా స్పీడ్గా సాల్వ్ చేస్తున్నామా క్వశ్చన్ని, ఎన్ని అవర్స్ మనం బాగా చదువుకున్నాం, ఇలాంటి వాటి మీద వాడు కాన్సన్ట్రేట్ చేయాలి. అంతేగాని రిజల్ట్ ఏదైనా రాని వాడు ఇది నా వల్ల వచ్చింది అనుకోకూడదు. ఎందుకని ఇది నా వల్ల వచ్చింది అనుకుంటే సక్సెస్ వచ్చిందంటే ఆటోమేటిక్గా ఈగో డెవలప్ అయిపోతుంది, నీకు నా అంతటోడు లేదని అహంకారం వచ్చేస్తుంది. అదే రిజల్ట్ బయలుంటే ఐఎమ్ ఐఎమ్ యూజ్లెస్, ఐఎమ్ బిగ్ ఫెయిల్యూర్ అని నీకు నువ్వు డిప్రెస్ అయిపోతావు. సో కాబట్టి ఒక ఈవెన్ మోడర్న్ మేనేజ్మెంట్ చూడండి, టీమ్ మేనేజ్మెంట్ అంటుంది. టీమ్ మేనేజ్మెంట్ అంటే ఇండైరెక్ట్గా వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇండివిజువల్ ఏం లేదని చెప్తున్నారు కదా. టీం అంతా కలిసి ఒక పని వస్తుంది, ఒక రిజల్ట్ వస్తుంది అన్నప్పుడు ఇండివిజువల్ ఏం లేదని భగవంతుడు కూడా భగవద్గీతలో చెప్పింది. అది మోడర్న్ మేనేజ్మెంట్ చెప్పినప్పుడు ఈజీగా ఎక్కింది హెచ్ఆర్ చెప్పగానే మన కార్పొరేట్ ఆఫీస్లో. అంతేగాని భగవద్గీతలో కొన్ని వేల సంవత్సరాల క్రితం రాబోయేది కలికాలం అని ద్వాపరయుగం ముగింపు దశలో ఉన్నప్పుడు భగవంతుడు చాలా క్లియర్గా చెప్తున్నది ఇదే. ఏం చెప్తున్నారు ఆయన? నీవు ఏదైతే పని చేశావో ఆ పనిని హాయిగా చేసుకుంటూ వెళ్ళిపో. ఏ రిజల్ట్ అనేది లార్జర్ ఆర్డర్లో వస్తుంది. యు ఆర్ నాట్ ద అల్టిమేట్ డూవర్, యు ఆర్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎ లార్జర్ ఆర్డర్. ఓకే, సో ఫలితాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కాబట్టి నువ్వు ఫోకస్ ఎప్పుడు కూడా దీని మీద చేయి. నువ్వు ఒక్కడి వల్లే ఈ పని సక్సెస్ అయింది, ఫెయిల్యూర్ అయింది అని కూడా అనుకో మాకు. ఇది 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 చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మోడర్న్ మేనేజ్మెంట్లో. ఎందుకంటే కొలాబరేషన్ అయ్యి చేస్తూ మనం ముందుకెళ్తున్నామే కానీ ఏ ఒక్క ఇండివిజువల్ ఏ ఒక్క పర్టికులర్ రిజల్ట్ని తీసుకురాలేడు అనే విషయం మనకి అర్థమవుతుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఏ పని ఏ విధంగా జరిగినప్పటికీ కూడా మనం ఒక్కళ్ళమే దాని రీజన్ అని మనం అనుకోకూడదు. అలాగే ఫోర్త్ ఇంపార్టెంట్ పాయింట్, డోంట్ అవాయిడ్ డూయింగ్ ది వర్క్. కర్మలు చేయడం మనం మానుకోకూడదు. అంటే దానికి భగవానుడు ఏమని చెప్తున్నారు? మాతే సంగోస్త్వ కర్మని పక్కన పెట్టేయటానికి, అంటే పని చేయకుండా ఉండటానికి కూడా నీకు అధికారం లేదు. నువ్వు పని చేస్తూనే ఉండాలి. అంటే వేరే శ్లోకంలో యజ్ఞదాన తప కర్మ అని వేరే శ్లోకం ఉంటుంది. అంటే యజ్ఞము, దానము, తపము, కర్మ ఈ 4 ఏ మనిషి వదలడానికి వీల్లేదు. అదే సినిమాలో కూడా ఉంటుంది, నో వర్క్ నో ఫుడ్ అని. కాబట్టి ఈ మొత్తం 4 రూల్స్ని మనం ఒకసారి కానీ సమరైజ్ చేస్తే, ఫస్ట్ రూల్ ఏంటంటే యూ హ్యావ్ చాయిస్ ఆఫ్ వర్క్. ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదని నీ చాయిసే. రెండోది, పని చేస్తున్నంతసేపు పని మీద లగ్నం చేయగానే ఫలితం గురించి అసలు ఆలోచించమాక, టెన్షన్ పడతావు. మూడోది, ఏ ఫలితం వచ్చినప్పటికీ కూడా నువ్వు దానికి కారణం కాదు అని తెలుసుకో. ఓకే, అలాగే నాలుగోది, పని చేయకుండా ఉండమాకు. పనిని నిరంతరం చేస్తూనే ఉండాలి. నువ్వు ఎంప్లాయీ, ఇవాళ ఈ ప్రమోషన్ రాలేదా, మళ్ళీ ఏం చేస్తావు? మళ్ళీ జాబ్కి వెళ్తావు, నెక్స్ట్ ఇయర్ వస్తుందా లేదా, అది వేరే విషయం. కాబట్టి నీ ఎక్స్పర్టైజ్ బిల్డింగు, నువ్వు జాయ్ ఆఫ్ వర్కింగ్, దీని మీద నువ్వు ఫోకస్ పెట్టాలి. కానీ అంతేగాని రిజల్ట్ మీద ఫోకస్ పెట్టద్దు. అంటే ఏంటి? కృష్ణుడు ఇక్కడ సుప్రీం లార్డ్ భగవాన్ ఏం చెప్తున్నారు? యాంటీ అంబిషన్ కాదు ఆయన, అంబిషన్కి సంబంధం లేదు అది. ఆయన యాంటీ యాంగ్జైటీ వద్దు అని చాలా స్పష్టంగా మనకి చెప్తున్నారు. అయితే దీన్ని చాలామంది మిస్అండర్స్టాండ్ చేసుకున్నారనేది తెలుస్తూ ఉంటుంది. కాబట్టి మనం దీన్ని సరిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మూడో పాయింట్, కర్మయోగిగా మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ఇప్పుడు మాట్లాడదాం. మొదటిది, కర్మణ్యవాధికారస్తే. ఆయన యాక్టింగ్ అనేది చేయాలని నిర్ణయించుకున్నందుకు తగ్గట్టుగానే చిన్న చిన్న వేషాలు, విలన్ లాంటి విలన్ పాత్రలు, క్యారెక్టర్ యాక్టర్లు ఎన్నో చేస్తూ ఒక హీరోగా పూర్తి స్థాయిగా ఎదిగేందుకు ప్రయత్నం చేశారు. దీనికి తగ్గట్టుగా ఆయన ఫిజిక్ జాగ్రత్త చూసుకున్నారు. అదేవిధంగా ఎక్స్పర్టైజ్ని బిల్డ్ చేసుకునే క్రమంలో జాయ్ ఆఫ్ వర్క్లో భాగంగా బ్రేక్ డ్యాన్స్, ఆయన కామెడీ టైమింగ్, ఎన్నో విషయాల్లో యాక్టింగ్కి సంబంధించిన నిరంతరం ఆయన నేర్చుకుంటూ ఆయన ముందుకెళ్ళారు. సినిమా ట్రెండ్స్కి తగ్గట్టుగా మార్చుకున్నారు. యంగ్ డైరెక్టర్స్తో కూడా వర్క్ చేస్తారు. సో కాబట్టి ఆయన ఎంతసేపు కూడా కర్మని చేయడాన్ని, జాయ్ ఆఫ్ వర్కింగ్ని పూర్తి స్థాయిలో ఆయన ఛాయిస్ యాక్టింగ్, అలాగే ఆ పని చేస్తున్నంతసేపు ఆయన జాయ్ ఆఫ్ వర్కింగ్తోనే చేస్తారు. సెకండ్ పాయింట్, ఫలితం గురించి ఆయన ఆలోచించినట్టు కనపడదు. ఎందుకంటే ఫలితం వచ్చినప్పుడు చాలా నా అంతటోడు లేడని కానీ,
వేరే హీరోలు మాట్లాడినప్పుడు వేరే వాళ్ళు ఎవరో మాట్లాడినట్టుగా, అలాగే ఎప్పుడన్నా నిరాశజనకమైనటువంటి ఫలితం వచ్చినప్పుడు చాలా డిప్రెస్ అయినట్టుగా కానీ ఎక్కడ మనకి దాఖలాలు కనపడవు. అంతేకాకుండా ఆయన నిరంతరం ఒక చెవిటి కప్ప స్టోరీ ఒకటి చెప్తూ ఉంటారు. నిజానికి ఆ చెవిటి కప్ప ఆయన గురించి ఆయన మాట్లాడతారు. అంటే ఏంటి, ఆ, ఏ కప్ప కూడా నిటారుగా ఉన్నటువంటి ఒక స్తంభాన్ని ఎక్కలేక అన్ని జారిపడిపోతూ ఉంటాయి. ఎందుకంటే అంత దూరం వెళ్ళలేవు అని అందరూ అనడంతో ఆ కప్పలు జారిపోతుంటాయి. నిజానికి ఒక చెవిటి కప్ప ఏమీ ఎందు కాబట్టి అది పైకి వెళ్ళిపోయింది. అంటే నేను ఏ విషయాలు పట్టించుకోను, ఎవరేమన్నా సరే నేను నా పని మీదే కాన్సన్ట్రేట్ చేస్తాను అని ఒక చెవిటి కప్ప స్టోరీ ఆయన చాలాసార్లు ఇంటర్వ్యూలో మాట్లాడతారు. సో నిజానికి కర్మ సిద్ధాంతం భగవద్గీతలో భగవానుడు చెప్పిన విషయం కూడా అదే. కర్మణ్యేవాధికారస్తే, కేవలం నీ ఒక పని మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేయి. మా ఫలేషు కదాచన, మా అంటే నో, ఫలానికి గురించి నువ్వు ఈ కదాచన ఏ పరిస్థితుల్లో కూడా ఎప్పటికీ నువ్వు అని. కాబట్టి ఎప్పుడు కూడా ఒక చెవిటి కప్పలాగా ఆయన పని మీద కాన్సన్ట్రేట్ చేసి తద్వారా అయ్యారు. ఆయన ఆయన చేసింది యాక్టింగ్, మనం ఆయన్ని మెగాస్టార్ని చేసాం. అందుకని ఆయన మెగాస్టార్ అవ్వాలి అని చెప్పేసి ఫలితం గురించి టెన్షన్ పడుతూ ఆయన యాక్టింగ్ చేయలేదు. ఓకే, వర్క్ విత్ ఫుల్ ఇంటెన్సిటీ కనుక నువ్వు ఆటోమేటిక్ చేస్తే పీస్ ఆటోమేటిక్గా వర్క్లోనే దొరుకుతుంది. ఎఫర్ట్ పెరిగే కొద్దీ ఆటోమేటిక్గా అవుట్కమ్ కూడా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ మొదటి రెండు ప్రిన్సిపల్స్ తెలుసుకోవాలి. అదేవిధంగా ఎప్పుడన్నా సినిమా రిజల్ట్ ఏదైనా వచ్చినప్పుడు కూడా డైరెక్టర్ నెంబర్ వన్ అనే విషయం చెప్తూ ఉంటారు. ఆడియన్స్కి నిరంతరం థ్యాంక్స్ చెప్తుంటారు. అలాగే టీం వర్క్ గురించి స్పెషల్గా ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. కాబట్టి ఫలితం నా వల్ల వచ్చింది నా అనేటటువంటి విషయాన్ని ఆయన ఎప్పుడు ప్రస్తావించరు. అదేవిధంగా ఈ 70 ఇయర్స్ వచ్చినప్పటికీ ఆయనకన్నా పెద్ద పెద్ద బడ్జెట్లు ఇంకా నడుస్తూ ఉన్నాయి. అయినప్పటికీ నేను యాక్టింగ్, చిరంజీవి అంటే యాక్టర్, దట్స్ ఇట్ అని 70 ఇయర్స్ ఏజ్లో కూడా నిరంతరం ఆయన పనిచేస్తున్నారు. మనకి 3-4 ప్రిన్సిపల్ భగవాన్ అదే చెప్పారు. డోంట్ అవాయిడ్ డూయింగ్ ది వర్క్. చివరి వరకు పని చేసుకుంటూనే వెళ్ళాలి. ఆయనకు నచ్చినటువంటి పని అయినటువంటి యాక్టింగ్లో ఆయన నిరంతరం పనిచేస్తూనే ఉన్నారు. ఇది ఎంత బడ్జెట్ సినిమా, ఇది ఎంత కలెక్ట్ చేస్తుంది, ఇలాంటి లెక్కలు అన్నింటిలోకి ఆయన దూరిపోయి తన ఎందుకులే ఇంక చేయడం అవసరమా అనుకుంటూ ఎప్పుడు వర్క్ ఆపలేదు. కాబట్టి యాక్టింగే నేనంటేనే యాక్టింగ్ అనుకుంటున్న చిరంజీవి గారు ఖచ్చితంగా కర్మ యోగానికి సంబంధించి ఒక వన్ ఆఫ్ ది లివింగ్ బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. ధన్యవాదాలు.